హాయ్ అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సూపర్ వంటలు. నేను ఇక్కడ తాలింపు అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. ముందుగా రైస్ అండి, నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని నేను ఇక్కడ పొడి పొడిగా చేసుకొని అందులో కొంచెం కారం, ధనియా పౌడర్, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వీటిని చూసారా, వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోవాలి. కారం అయితే వేసేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ వేసిన తర్వాత మీరు అన్నంలో సాల్ట్ వేసుకుంటే వద్దండి, సాల్ట్ వేసుకోవద్దు. లేదు మాకు కొంచెం వేసుకుంటామంటే మీ ఇష్టం అండి. ఇలా వేసుకొని అన్నంని టోటల్గా కలిపేయాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇలా అన్నంని టోటల్ కలిపేసిన తర్వాత మిక్స్ చేసేసాను. ఇక్కడ ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎల్లిగడ్డని నేను పొట్టున్న ఎల్లిగడ్డని దంచేస్తున్నాను. ఇక్కడ కచ్చపచ్చ దంచుకొని స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఆకు వేసుకోవాలి. ఆకు అనేది ఆ రైస్కి ఫ్లేవర్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఆకు అనేది కంపల్సరీ. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను. కల్లెమాకు వేసుకోవాలి. ఇక్కడ ఇవి వేసిన తర్వాత ఆనియన్స్ అండి, కట్ చేసుకున్న ఒక 1 ఆనియన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇక్కడ దీని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. ఇక్కడ ఇది టోటల్ కలిపేసిన తర్వాత సిమ్లోనేనండి ఇదంతా చేసుకోవాల్సింది, సిమ్లో చేసుకోవాలి. ఎక్కువ హై మంట వేసుకొని చేసుకుంటే అది మాడిపోతుంది. ఇక్కడ వేరుశనగలు, పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో కూడా మిగిలిన అన్నంని పారేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం టర్మరిక్ వేసుకుంటున్నాను. వేసుకొని టోటల్ కలిపేయాలండి. ఇప్పుడు ఇది టోటల్ సిమ్లో చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. ఇది మాత్రం ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అన్నంని వేస్ట్ చేయొద్దు కదా, కచ్చపచ్చ దంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకున్నాను ఎల్లిగడ్డని. ఇక్కడ ఇది టోటల్ కలిపేసిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా రైస్, కారం, పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఒక బౌల్లో మనం మిగిలిన అన్నంని వేసుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. తాలింపు అన్నం చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండి. పులిహోర తిని తిని బోర్ వస్తుంది కదా, చాలామంది పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా ఇలా మీరు ఫ్రైడ్ రైస్ ఆర్ తాలింపు అన్నం లెక్క చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చాలామందికి పుల్లగా, రైస్ పుల్లగా ఉంటేనే ఇష్టం. నేను కూడా అదే కేటగిరీ అండి. నాకు కూడా పుల్లగా ఉంటేనే ఇష్టం. ఇది టోటల్ కలిపేసిన తర్వాత లెమన్ని కూడా నేను పిండుకుంటున్నాను. చూసారా, ఇలా కలుపుకోవాలి. తింటే చాలా హైలైట్ అండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను మిగిలిన అన్నంతో ఎవ్రీ సండే ఆర్ ఎప్పుడు మిగిలితే అప్పుడు ఇలానే చేసుకుంటాను. ఇక లెమన్ అని పిండుకోవాలి. పిండేసిన తర్వాత 4 sides రైస్ని కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో మిగిలిన అన్నంని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి. చూసారా, ఫైనల్ టెక్స్చర్ ఇలా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. నేను రైస్ని వేస్ట్ అయితే ఎప్పుడూ చేయను. నాకు నచ్చినట్టు నేను వేరే స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా వేరే రెసిపీస్ కావాలంటే కూడా నన్ను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది.